నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల పరిధిలోని మైపాడు బీచ్ సమీపంలో ఉన్న లేఅవుట్లో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందన్న వార్తలపై తహసీల్దార్ మురళి స్పందించారు. గురువారం మండల రెవెన్యూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ అంశంపై పూర్తి వివరాలను వెల్లడించారు. ఇటీవల కొన్ని ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తల ప్రకారం మైపాడు బీచ్ వద్ద లేఅవుట్లో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని, అలాగే బుకింగ్ కెనాల్ను ఆక్రమించి రోడ్డు నిర్మించాలని వచ్చిన ఆరోపణలను ఆయన ప్రస్తావించారు. అయితే గత ప్రభుత్వ రికార్డులు మరియు తాజా సర్వే మెంబర్లు సరిపోల్చగా సదరు భూములు కృష్ణాపురం గ్రామం పరిధిలోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని చెబుతూనే ఒకవేళ క్షేత్రస్థాయిలో ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు తేలితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మనకి స్టోన్స్ అయితే అక్కడ 24 ఎకరాల 11 సెంట్లు మాత్రమే వాళ్ళు కొనుక్కొని ఉన్నారు. మిగిలిన భూమి సిమెంట్స్ ఆక్వా పేరుతో ఉంది. ఆ మిగిలిన భూమిలో ఇంకా పూర్తిగా వాళ్ళు దాని అది బీడుగా ఉంది. ఇంకా లేఅవుట్ స్టోన్స్ అయితే ఇంకా పట్టా ల్యాండ్ ఆ ల్యాండ్ అయితే పట్టా ల్యాండ్. అది ఇంకా వాళ్ళు ఫ్యూచర్లో పర్మిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు డెవలప్ చేసుకుంటామని చెప్పేసి వాళ్ళకి పర్మిషన్ తీసుకున్న తర్వాత ఏదైనా మీరు యాక్టివిటీ చేయాలని కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ప్రాథమికంగా ఈరోజు మేము అక్కడికి వెళ్ళి ఫిజికల్గా వెరిఫై చేస్తే 24 ఎకరాల 11 సెంట్లు వాళ్ళు అప్రూవల్ తెచ్చుకొని ఏదైతే లేఅవుట్ ఫామ్ చేస్తున్నారో అది ప్రస్తుతం అయితే అక్కడ మాకు గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఏది మాకు ట్రేస్ అవుట్ కాదు. గవర్నమెంట్ ల్యాండ్ ఎటువంటి ల్యాండ్ ఉన్నా కానీ మేము సత్వరంగా మేము యాక్షన్ తీసుకుంటాం. గవర్నమెంట్ ల్యాండ్ కానీ చిన్న ఎక్స్టెంట్ ఉన్నా కానీ మేము యాక్షన్ తీసుకుంటాం. అంటే కృష్ణాపురం యాక్చువల్గా డీకేటీ ల్యాండ్స్ ఉన్నాయి. ఆల్రెడీ డీకేటీ ల్యాండ్స్ వాళ్ళు కనపరిచిన సర్వే నెంబర్లలో డీకేటీ ల్యాండ్స్ ఆల్రెడీ డీకేటీ పట్టాలు ఇచ్చున్నారు. ఆ పొజిషన్ అనేది అక్కడ ఆ ప్లేస్ కాదు, పక్కన ఒకటి మైపాడు సర్వే నెంబర్ ఉంది, మైపాడు పక్కన. ఆ విధంగా లొకేషన్ అనేది ఆ సర్వే నెంబర్లు రావట్లేదు. బైకింగ్ కెనాల్ ఇది కూడా స్థలం కూడా కబ్జా చేయడం జరిగింది, దానికి రోడ్డు కూడా వాడుకోవడం జరిగిందని వచ్చింది. అది ఎంతవరకు? యాక్చువల్గా కెనాల్ అనేది ఉంది అక్కడ, అది గతంలో రోడ్డు ఉందనేది తెలియజేస్తున్నారు. ఏదైతే కాంపౌండ్లో అయితే మనకి అది రోడ్డు కింద యూజ్ చేస్తున్నారు. అది ఒకసారి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి మనం క్లారిఫై చేసుకుంటాం. వాళ్ళకు అనుమతులు తీసుకున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అది ఒకసారి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మనం క్లారిఫై చేస్తాం.